అందరూ అలాగే కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం గల మా ప్రియమైన పరలోక తండ్రి, పరిశుద్ధుడా నీకు స్తోత్రములు. మీ లేఖనాల నుంచి చదవబడిన వాక్యం మీది మేమందరము నీ ప్రజలమై ఉన్నాము. మీ సన్నిధిలో నీ మాటలను మేము ధ్యానించడానికి ఆశపడుతుండగా మీ దయగల పరిశుద్ధ సన్నిధి, పరిశుద్ధాత్మను మాకు తోడుగా ఉంచి నా బలహీనతను మన్నించి నన్ను నీ బోరగా పాత్రగా వాడుకొని నాతో మా అందరితో మీరు మాట్లాడి మహిమ పొందమలని యేసు ప్రభువు వారి పరిశుద్ధ నామములో ప్రార్థన చేసి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. దయచేసి మనమందరము దేవుని వాక్యాన్ని చక్కగా ధ్యానం చేసుకుందాము. ప్రియులారా, ప్రభువైన యేసు క్రీస్తు మన విషయంలో ఆయన ప్రేమ చూపాడు. ఆయన మనల్ని ప్రేమించి తన యొక్క ప్రాణాన్ని మన కొరకు అర్పించాడు. మనమందరము దేవుని అమూల్యమైన రక్తం ద్వారా కడుగుబడి ఉన్నాము. దేవుని పిల్లలుగా మనం చేయబడి ఉన్నాము. మనము దేవుని సంబంధులుగా దేవుడు మనల్ని తనతో మంచి సహవాసాన్ని కలిగేటట్లుగా దేవుడు మనల్ని ఎన్నుకున్నాడు. మరి ఈ యొక్క కడవరి దినాల గురించి ప్రభువైన యేసు క్రీస్తును వెంబడించిన ప్రియ శిష్యుడైనటువంటి యోహాను, మరి క్రీస్తు ప్రభుల వారు మరి ఆయన చేసిన పనిని, ఆయన త్యాగాన్ని ఎరిగి ఆయన్ని వెంబడించి ఆయన శిష్యత్వంగా అపోస్తలులుగా పిలువబడి ప్రభు పరిచర్యలో యోహాను సాగి వెళుతున్నాడు. ప్రభు అయిన యేసు ఈ లోకంలో తనకు అప్పగించబడిన పనిని ఆయన చేసి ముగించి పాపుల రక్షణ కొరకై, మానవుల రక్షణ కొరకై ఆయన తన ప్రాణాన్ని త్యాగం చేసి రక్తాన్ని చిందించి మరణించి మృత్యుంజయుడే తిరిగి లేచి ఆయన తండ్రి దగ్గరకు మరి ఆరోహణమై వెళ్ళి అన్నాడు. ఆ తర్వాత అపోస్తలులు పిలువబడ్డవారు, దేవుణ్ణి వెంబడించిన శిష్యులు సువార్తను ప్రకటిస్తూ ఉన్నారు. మరి క్రీస్తు శకం 70 నుండి దాదాపుగా 85 ఆ ప్రాంతాల్లో జరిగినటువంటి ఈ పరిచర్యను యోహాను తన పత్రికలో రాశాడు. మరి ఏది ఏమైనప్పటికీ యేసును వెంబడించిన శిష్యుడైన యోహాను ఇక్కడ ప్రభుని వెంబడించి ప్రభు కొరకు నమ్మకమైన శిష్యునిగా ఆయన సాగి వెళుతూ మరి దేవుని పిల్లలందరూ కూడా, దేవుని నమ్ముకున్న వారు కూడా నమ్మకంగా, పరిశుద్ధంగా, యథార్థంగా దేవుణ్ణి వెంబడించితే మంచిది. మరి దేవునిని వెంబడించకపోతే ఈ లోకంలో చాలా నష్టాలు, ఎన్నో ఇబ్బందులు పడతారు. కనుక మరి మీరు మీ ఆత్మీయ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి అనేటువంటి విషయాల్ని మరి ఇక్కడ చెబుతూ వస్తున్నాడు. ఎందుకంటే మరి ఆ దినాల్లో ఉన్న పరిస్థితులను బట్టి ఆయన వ్రాశాడు. మరి క్రీస్తు ప్రభుల వారిని అంగీకరించగా యేసు ప్రభువుని వ్యతిరేకించేవారు ఆ దినాల్లో కూడా ఉన్నారు. క్రీస్తు విరోధి, క్రీస్తును కాక క్రీస్తు ప్రభువు వారికి వ్యతిరేకమైన చర్యలను చేసేవాడు క్రీస్తుకు విరోధి.
వాడు మరి సత్యవాక్యానికి అబద్ధాల్ని వల్లించేటువంటి వాడు సాతానుడు. మరి సాతానుడు కూడా ఎవడిని పడవేయుదునని వాడు మింగుతూ తిరుగుతూ ఉన్నాడు. మరి ఈ కడవరి దినాల్లో మనం కాస్త మరి దేవునిని నమ్ముకున్న ప్రజలంగా నమ్మకంగా దేవుని వెంబడించాలి. అందుకే దేవుని వాక్యంలో యెహోవాను నమ్ముకున్నవాడు ధన్యుడు అవుతుంది అని చెప్పబడింది. యెహోవాను నమ్ముకున్నవాడు ధన్యుడు. అందుకే దేవుని నమ్ముకుంటే, దేవుని నమ్మకంగా వెంబడిస్తే ధన్యులం అవుతాం. అంతేగాని నమ్మిన ప్రభువుని అమ్ముకొని బ్రతకొద్దు. నమ్మిన ప్రభువుని, ప్రభువు లేడు, ప్రభువుకి వ్యతిరేకంగా మేము మా ఇష్టానుసారంగా ఉంటామని బ్రతకడంలో అది దేవుని పద్ధతుల్ని మనం మోసం చేసినట్లే. దేవుని పద్ధతుల్ని మనం మోసం చేసినట్లు అవుతుంది. కాబట్టి మోసపోకుడి, దేవుడు ఎక్కిరించబడడు. మోసపోవద్దు, దేవుడేమి ఎక్కిరించబడడు. కానీ దేవుని నమ్ముకున్నానని చెప్పి నేను దేవుణ్ణి నమ్మకంగా వెంబడించకపోతే నా సక్కదనం బయటపడద్ది. అంతే. ఎవరైనా సరే దేవుణ్ణి నమ్ముకున్నామని నమ్మకంగా దేవుణ్ణి వెంబడించకపోతే మన సంగతి అంతా బయటపడద్ది, మన సక్కదనం కూడా బయటకు పడుద్ది. కనుక చాలా జాగ్రత్తగా దేవుణ్ణి వెంబడించే దినాల్లో మనం ఉండాం. దేవునికి స్తోత్రం. ఎందుకంటే క్షణం మాత్రం మీరు ఆదమరిచి ఉంటే ఏదో ఒక రీతిగా ఏదో ప్రమాదం జరుగుద్ది, ఏదో ఒకటి జరగరాంది జరుగుతూ ఉంటది. ప్రయాణం చేస్తున్నప్పుడు చక్కగా జాగ్రత్తగా చూస్తూ బండి నడిపితే సాఫీగా వెళ్ళగలుగుతాం. అంతేగాని నేను బండే నడుపుతున్నాను, నా ఇష్టం అనుకుంటా నేను దిక్కులు చూసుకుంటూ నడిపాను అనుకో, ఎక్కడో ఒక గొయ్యి ఉంటుంది, గుంట ఉంటుంది, గుంటలో పడిపోతాను, స్టిడ్ అయిపోద్దో ఏం ఇరుగుద్దో ఎవరూ చెప్పలేరు. ఏదన్నా ఇరుగుద్ది, ఏదన్నా పగులుద్ది, ఏదైనా జరగరాంది కూడా జరుగుద్ది. ఎందుకంటే సరిగ్గా చూడక సరిగ్గా నడపటలేదు బండిని. అంతే ఈ ఆత్మీయ యాత్రలో కూడా మనము గురి చూడని వారి వలె ఉండొద్దు. మన గురి, మన నిరీక్షణ, మన విశ్వాసం దేవుడే. మన గురి దేవుడే, మన విశ్వాసము దేవుడే, మన నిరీక్షణ ప్రభు రాకడే అనే దాని కొరకు ప్రభుని నమ్మిన ప్రజలు నమ్మకంగా దేవుణ్ణి వెంబడించాలి. అందుకే ఒక భక్తుడు ఈ నమ్మకత్వాన్ని గురించి ఆయన మరి ఈ మాటలు చెప్తున్నప్పుడు నాకు గుర్తొస్తుంది. నమ్మిన ప్రభువుని నమ్మకంగా వెంబడించిన దాసులు మరి నిత్యం వారి ఉంటారు. నమ్మిన ప్రభువుని అమ్మిన ప్రజలు నమ్మక ద్రోహం చేసిరి. ఒక భక్తుడు ఒక పాట రాశాడు, మరణం వరకు నమ్మకంగా ఉండు అని ఒక పాట రాసిన భక్తులు రాశారు. నమ్మిన ప్రభువుని అమ్మిరి ప్రజలు కొందరు, నమ్మదగిన వాక్యమును చెరిపిరి ఎందరో. ఈ రోజున యేసు ప్రభువుని నమ్ముకున్నాం, వాక్యాన్ని నమ్ముకున్నాం, వాక్యానికి తగినట్లుగా మన జీవితాలు ఉంటున్నాయని చెప్పుకున్న వారి జీవితాల్లో కూడా దేవుని యొక్క వాక్యానికి ఎంతగా మనము విధేయత చూపిస్తున్నాం, దేవుని వాక్యానికి మనము ఎంత లోబడి బ్రతుకుతూ దేవుని ఐక్య సహవాసంలో సాగి వెళుతున్నాం అనే విషయాల్ని మనం ఆలోచన చేయాలి. ఎందుకంటే ఈ యాత్రలో సరిగా మనము జాగ్రత్తగా, సూటిగా, విశ్వాసంతో యేసు ప్రభుని చూసినప్పుడే మనము తప్పనిసరిగా ఫలము పొందగలుగుతాం, ప్రభు యొక్క సన్నిధిలో మేలు పొందగలుగుతాం. అందుకే ఈ యొక్క యోహాను తన పత్రికలో చెప్తున్నాడు, మీరు ఈ లోకంలో జీవిస్తున్నారు కదా,
ఈ లోకంలో మీరు జీవిస్తున్నారు కదా, ఈ లోకమునైనను ఈ లోకములో ఉన్న వాటినైనను మీరు ప్రేమించకండి. ఈ లోకమునైనను ఈ లోకములో ఉన్న వాటినైనను మీరు ప్రేమించకండి. లోకంలో ఉన్నవి ఏంటంటే శరీరాశలు ఉన్నాయి, నేత్రాశలు ఉన్నాయి, జీవపు డంబం ఉన్నది, శరీర కోరికలు ఉంటున్నాయి. వీటన్నిటిని కాస్త మీరు అదుపాజ్ఞలలో పెట్టుకోనండి. కొంచెం దేవుని అదుపాజ్ఞలలో మీరు కలిగి ఉండండి. ఎందుకు అంటే ఇవి దేవుడి ద్వారా వచ్చినవి కావు. ఇవి దేవుని ద్వారా వచ్చినవి కావు. దేవుని ద్వారా వచ్చినది ఏమిటి అంటే దేవుని చిత్తమును నెరవేర్చేవాడు నిరంతరము కూడా జీవిస్తాడు. అంటే ఈ లోకాన్ని నమ్ముకోవద్దు, ఈ లోకములో ఉన్న పేరు ప్రఖ్యాతులు నమ్ముకోవద్దు. అందుకే ఇంకా మనము జ్ఞాపకం చేసుకుంటే సొలొమోను అంటాడు, ధనమును నమ్ముకునేవాడు పాడైపోతాడు. ఏమి నమ్ముకునేవాడు? ధనమును నమ్ముకునేవాడు పాడైపోతాడు. మనుషులను నమ్ముకొనుట కంటే దేవునిని నమ్ముకోవడం మంచిది. రాజులను నమ్ముకొనటం కంటే యెహోవాను ఆశ్రయించడం మంచిది. దేవుని ప్రజలు దేవుని నమ్ముకున్నాం కాబట్టి దేవుణ్ణి నమ్ముకున్నవాడు ధన్యుడవుతాడు. ధన్యుడవడానికి మనం దేవుని మార్గంలో మంచిగా నడవాలి. అంతేగాని ఈ లోకంలో లోక పద్ధతులను బట్టి, లోక ఆశలను బట్టి, లోక సంబంధమైన వాటి మీదే ధ్యాస చేసుకుంటూ ఉంటే లోకము మనల్ని నాశనంలోకి తీసుకెళ్ళద్ది. ఏం తీసుకెళ్ళద్దు చెప్పండి అందరూ? నాశనంలోనికి తీసుకెళ్ళద్ది. లోకం అనేది నాశనానికి తీసుకువెళుతుంది. ఎందుకంటే ఒక మరి నదిలో, సముద్రములో మరి ఒక ఓడ నడుస్తున్నా, మొత్తానికి ఒక నదిలో పడవ నడుస్తున్నా, నదిలో ఉండ నీళ్లు పడవలోకి రాకోకుండా జాగ్రత్తగా నడపాలి, జాగ్రత్తగా బ్యాలెన్స్ చూసుకోవాలి. నదిలో పడవ నడుస్తుంది. ఆ నదిలో పడవ నడుస్తున్నప్పుడు ఆ పడవలోకి ఎక్కవలసిన అంతమంది ఎక్కటానికి ప్రయత్నం చేయాలి. అంతేకాకుండా ఎక్కువ మంది ఎక్కినందువల్ల ఆ పడవలోకి నీళ్లు వస్తాయి. నీళ్లు వచ్చినప్పుడు పడవ ఏమైద్ది? మునిగిపోద్ది. మునిగిపోయినప్పుడు ప్రజలేమవుతారు? నాశనం అయిపోతారు. చాలా అందుకే మనం కూడా లోకంలో ఉండాం. లోకంలో ఉన్న మనము లోక ఆశల్లో మునిగిపోవద్దు, శరీరాశల్లో మునిగిపోవద్దు, గొప్ప ప్రఖ్యాతుల కొరకు మనం మునిగిపోవద్దు. జాగ్రత్తగా ఇది చేసుకోవాలి. కొంచెం బ్యాలెన్స్గా మన యొక్క జీవిత విధానాల్ని సరి చేసుకోవాలి. అందుకే యోహాను ఆనాడు మరి ఆయన వ్రాశాడు, ఈ లోకమునైనను ఈ లోకములో ఉన్న వాటినైనను మీరు ప్రేమించొద్దు. దేవుడు మిమ్మల్ని ప్రేమించాడు, మీకోసం ప్రాణం పెట్టాడు. మన కోసం ప్రాణం పెట్టిన వారు ఎవరో చెప్పండి ప్రియమైన దేవుని సంగమా? ఎవరు పెట్టారు మన కొరకు ప్రాణం? మనల్ని ఎవరు ప్రేమించారు? యేసు ప్రభువే ప్రేమించాడు. తల్లిలా ప్రేమించాడు, తండ్రిలా లాలించాడు. ఎంత ఘోర పాపినైనా ఆయన క్షమించాడు, ప్రేమించాడు. పాపములో పట్టబడి రాళ్లతో తరమబడుతున్న ఆ స్త్రీని చూసినప్పుడు అందరూ కూడా ఈ స్త్రీ పాపం చేసింది, ఇలాంటి పనికి మాలిన స్త్రీని బ్రతకనేయకూడదు, ఏమని రాళ్లతో కొట్టి చంపాలి అని అందరూ కూడా రాళ్లు పట్టుకున్నారు. యేసు ప్రభు వారు ఏమన్నాడంటే, మీలో అసలు పాపం లేని వారు ఎవరో మొదట రాయి వేయండి అన్నారు. పాపం లేని వాళ్ళు ఎవరన్నా కనపడ్డారండి అక్కడ? పాపులను ప్రేమించింది ఎవరు? దేవుడు. పాపులను రక్షించడానికి వచ్చాడు, పాపులను ప్రేమించాడు. అందుకే దేవుని యందు ప్రియులారా, మనము పాపముల నుండి, అపరాధముల నుండి చచ్చిన వారిగా ఉన్నప్పుడు
మన పాపముల నుంచి, మన అపరాధముల నుండి మనలను తన రక్తం ద్వారా కడిగి తన యొక్క సొత్తుగా చేసుకొని, తన సంఘంలో ఏర్పాటు చేసుకొని, తనకు బిడలుగా ఏర్పాటు చేసుకొని, దేవుని బిడలుగా మీరు కొంచెం జాగ్రత్తగా బుద్ధి కలిగిన కన్యకలుగా, బుద్ధి కలిగిన చిన్నవాళ్ళలాగా మీరు జీవించండి అని చెప్తే, ఇంకా మనము కూడా ఈ లోకంలో లోకమునైనను, లోక ఆశలైనను, శరీరాశలైనను, జీవోడంబాన్ని మనం ప్రేమిస్తూ వెళ్ళామనుకోండి, లోకంతో పాటు మునిగిపోతాం. ఆ లోకంతో పాటు నాశనానికి వెళ్ళిపోతాం. కాబట్టి కాస్త మీరు ఈ కడవరి దినాల్లో ఆలోచించవలసిన రీతిగా ఆలోచించి, ఏది మేలైందో, ఏది ఉత్తమమైనదో దాన్ని మీరు జాగ్రత్తగా ఆలోచించండి. ఎందుకంటే తప్పనిసరిగా ప్రయాణ అవసరతలు అర్జెంటే. కృష్ణానదిలో నుంచి దాటి అవకాడికి వెళ్ళటం అవసరమే. కానీ మితిమీరి గనక మనము ఆ బోట్లోకి ఎక్కామంటే మధ్యలోనే అది ఏమవుద్ది? ప్రమాదం, మునిగిపోద్ది. కాబట్టి జాగ్రత్తగా మనము ఈ లోకములో బ్రతకవలసిన అవసరత ఉంది. దేవుని వాక్యం చేత బ్రతకవలసిన అవసరత ఉంది. దేవుని చిత్తాన్ని మనం చెయ్యాలి. దేవుని ఇష్టాన్ని మనం నెరవేర్చాలి. కాబట్టి దేవుని కొరకు జాగ్రత్తగా ఉండవలసిన బాధ్యత ఆనాడు ఉంది, ఈనాడు ఉంది. దేవుని వాక్యములో దేవుని ప్రజలు దేవుని మాట మీద ఆశ పెట్టుకోవాలి. దేవుని ప్రజలు దేవుని మాట మీద ఆశ పెట్టుకోవాలి. దేవుని మీదే మనం ఆశ కలిగిన వారుగా బ్రతకాలి. దేవుని మాట మీద మనం ఆశ పెట్టుకొని బ్రతికితే మనం ఏదైనా చక్కగా మేలు పొందటానికి అవకాశాలు ఉన్నాయి. దేవుని మీద మనం ఆధారం పెట్టుకోకుండా, దేవుని మాట మీద మనం ఆధారం చేసుకోకుండా బ్రతికారనుకోండి, బ్రతుకులో ఏమీ మనం పొందుకోలేం. బ్రతుకులో మనం ఏమీ పొందుకోలేం. అందుకే నేను ఎగ్జాంపుల్గా దేవుని వాక్యంలో నుండే మాట్లాడాలని ఆశపడతా ఉన్నాను. 81వ కీర్తన, కీర్తనల గ్రంథంలో 81వ కీర్తన మనము ఇక్కడ 7వ వచనం నుంచి దేవుని వాక్యములో చదువుతున్నప్పుడు ఇక్కడ రాసిన ఈ మాటలు ఇశ్రాయేలీల చరిత్రలో, మరి ఇశ్రాయేలీల ప్రజలను గూర్చి పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో 81వ కీర్తనలో నుంచి ఇట్లాగా దేవుని వాక్యం మాట్లాడుతా ఉంది. 81వ కీర్తనలో ఇక్కడ మనం చూసినట్లయితే 8వ వచనం నుంచి మనం ఇక్కడ చదువుకోవాలి. చదవండి దేవుని బిడ్డలారా. నా ప్రజల్లారా ఆలకించండి, నేను మీకు సంగతిని తెలియజేస్తున్నాను. అయ్యో ఇశ్రాయేలు, నీవు నా మాట వినిన ఎడల ఎంత మేలు. ఇదిగో అన్య దేవతలలో ఒక్కటియు నీలో ఉండకూడదు. అన్యుల దేవతలలో ఒకదానిని నీవు పూజింపకూడదు. ఐగుప్తులు దేశములో నుండి నిన్ను రప్పించిన నీ దేవుడైన యెహోవాను నేనే. నీ నోరు బాగా తెరువుము, నేను దానిని నింపెదను. అయినను నా ప్రజలు నా మాట ఆలకించకపోయిరి, ఇశ్రాయేలీలు నా మాట వినకపోయిరి. కాబట్టి వారు తమ స్వకీయమైన ఆలోచనను బట్టి నడుచుకొనున్నట్లు వారి కాఠిన్యమునకు నేను వారిని అప్పగించి తిని. అయ్యో నా ప్రజలు నా మాట వినిన ఎడల ఎంత మేలు. ఇశ్రాయేలు నా మార్గములను అనుసరించిన ఎడల ఎంత మేలు. ఈ వచనాలన్నీ కూడా ఇశ్రాయేలీల ప్రజలు ఐగుప్తులో బానిసత్వంలో ఉండారు, పాపములో పతనమైపోతున్నారు. పాపపు బ్రతుకులలో వారు పతనమైపోతున్నప్పుడు ఆ ఇశ్రాయేలీల ప్రజల మొరలను దేవుడు ఆలకించి వారిని విడిపించాడు. విడిపించిన తర్వాత ఆయన దేవుని ఇశ్రాయేలు ప్రజలు దేవునిని వెంబడించవలసి, ఆ దేవుని వెంబడించడానికి బదులుగా దేవుని మీద ఆధారం కలిగిన వారుగా ఉండకోకుండా దేవునికి వ్యతిరేకంగా నడుస్తున్నారు.
దేవుని మాటల్ని వినాల్సింది బదులుగా దేవుని మాటలు వినుకోకుండా దేవుని మాటల్ని త్రోసివేస్తున్నారు. అప్పుడు ఈ కీర్తనలో అన్నాడు, అయ్యో ఇశ్రాయేలీలు నా మాట వినిన ఎడలా ఎంతో మేలు. ఈ రోజున కూడా యేసు ప్రభువుని నమ్మిన ప్రజలు నమ్మకంగా దేవుణ్ణి వెంబడించడానికి దేవుని మాటలు, దేవుని మీద ఆధారం కలిగి బ్రతుకుదామనే ఆశలు కలిగిన వారుగా వారి జీవితాల్లో ఎంతవరకు ఏ విధానంగా ఉంటున్నామో అని ఆలోచన చేద్దాం. అమ్మా, ప్రియ సహోదరులారా, ప్రియ సహోదరులారా, దేవుని సంఘములో ఉన్న వారులారా, ఈ యంత్ర శబ్దం ద్వారా దేవుని వాక్యాన్ని ఆలకించుతున్న ప్రజల్లారా, దేవుడు మనం పాపముల నుండి, అపరాధముల నుండి చచ్చిన వారంగా ఉన్నప్పుడు దేవుడు మనల్ని ప్రేమించి, దేవుడు మనకి గొప్ప రక్షణ ఇచ్చి, దేవుడు తన సొత్తైన ప్రజలుగా చేసుకున్నాడు. ఈ లోకములో ఉన్న వాటినైనను, ఇదిగో శరీరాశలు, నేత్రాశలు, జీవపడంబము, వీటిని విడిచిపెట్టండి, ఇవి దేవుని ద్వారా పుట్టినవి కాదు, వీటిని కొంచెం వెనకకు పెట్టేసి దేవుని చిత్తాన్ని జరిగించండి, దేవుని మాటలు వినండి, దేవుని మార్గంలో నడిస్తే, దేవుని సత్యానికి సాక్షులుగా ఉంటే నిత్య రాజ్యంలో దేవునితో సదాకాలం మీరు దీవెన పొందుకునే ప్రజలుగా జీవించండి అని దైవలేఖనం చెబుతా ఉంది. అయితే ఆనాడు ఇశ్రాయేలు ప్రజలు కూడా ఆ బానిసత్వంలో నుంచి విడిపించబడిన తర్వాత వారు మార్గంలో నడుస్తున్నప్పుడు దేవుణ్ణి మర్చిపోయారు, దేవుని మాటని ఉల్లంఘిస్తున్నారు. వారికి ఇష్టమైన రీతిగా వారి జీవితాల్లో వారు వెళ్ళిపోవటానికి వారు కఠినంగా వారి హృదయాల్ని దేవుని మీద ఆధారపడకుండా ఇంకా అన్య దేవతల మీద ఆధారపడుతున్నారు, మనుషుల మీద ఆధారపడుతున్నారు, రాజుల మీద ఆధారపడుతున్నారు, అసత్యమైన దేవుణ్ణి మీద ఆధారపడుతున్నారు. అందుకే ఇందాక ఒక పాట పాడినప్పుడు, సృష్టికర్తను మరచి జనులు ఏం చేస్తున్నారు? సృష్టిని పూజిస్తున్నారు. సృష్టికర్త అయిన దేవుణ్ణి, మనల్ని సృష్టించిన దేవుణ్ణి, మనలను విమోచించిన దేవుణ్ణి, మన కొరకు ప్రేమ చూపిన దేవుణ్ణి, మన కొరకు ప్రాణం పెట్టిన దేవుణ్ణి మరచి మన బ్రతుకులో లోకమే శాశ్వతం అనుకుంటూ, లోకాశలే మనకు శాశ్వతం అనుకుంటూ, లోకంలో గొప్ప ప్రఖ్యాతులే మనకి శాశ్వతం అనుకుంటూ, దేవుణ్ణి, దేవుని పద్ధతులని, దేవుని మాటలను విడిచిన వారి జీవితాల్లో కఠిన శ్రమలు. ఈ శ్రమలు ఎందుకు వస్తున్నాయి? ఈ పద్ధతులు ఎందుకు వస్తున్నాయి? ఈ పరిస్థితుల్లో మనం ఏం చేయాలి, మనం ఏమి కలిగి ఉండాలి అని జీవవాక్యం మనకి తెలియచేస్తుంది. జీవజలపు ఓటలైన ఆ దేవునిని విడిచి బద్దలైన నీళ్లు నిలవని తొట్లను వారు ఏర్పాటు చేసుకున్నారు. నా జనులు 2 నేరాలు చేశారు. ఒకటేంటంటే, వారు జీవజలపు ఓటలైన నన్ను విడిచారు, దేవుణ్ణి విడిచిపెట్టారు, దేవుని మాటలను లక్ష్య పెట్టడం లేదు. అందుకే ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలతో ఈ యొక్క దేవుని వాక్యములో 81వ కీర్తనలో 8వ వచనం నుండి 13వ వచనం వరకు కూడా పలు పర్యాయాలు చెప్పేది ఏంటంటే, దేవుని ప్రజలు దేవునిని మీద ఆధారపడాలి, దేవుని మీద ఆధారపడటం లేదు. దేవుని ప్రజలు దేవుని మాట వినాలి, దేవుని మాట మీద వారు ఆధారపడట్లేదని మనకి ఇక్కడ తెలుస్తా ఉంది. కనుక ఇంతకీ మనకి బైబిల్ చెప్పగోరేది ఏంటంటే, యెహోవాను నమ్ముకునేవాడు ధన్యుడవుతాడు. యెహోవా దేవునిని ఆశ్రయించేవాడు ధన్యుడవుతాడు. నిన్ను కలుగ చేసిన వాడు దేవుడు, నన్ను కలుగ చేసిన వాడు దేవుడు. దేవుణ్ణి, దేవుని పద్ధతులను, దేవుని మాటలను విడిచి వెళ్ళడం ద్వారా మన స్వయంకృతమైన అపరాధంలోకి వెళ్ళిపోతున్నామని ఖచ్చితంగా ఆలోచించాలి. ఎప్పుడు మనకి నెమ్మది అంటే, యేసు ప్రభు చెప్పినట్లుగా, ప్రయాసపడుతూ భారం మోసుకొనుచున్న సమస్త జనులారా నా దగ్గరకు రండి, నేను మీకేం చేస్తానన్నాడు. దేవుడు చెప్పే మాటలు అబద్ధమా నిజమండి? చెప్పండి. మీరు నిజమని నమ్ముతున్నారా, అబద్ధమని చెప్తున్నారా?
ఈ రోజున అబద్ధాలు నమ్మే ప్రజలు ఎక్కువైపోయారు. అబద్ధపు మాటలు వినే ప్రజలు ఎక్కువైపోయారు. సత్యపు మాటల్ని వినకుండా దురద చెవులు కలిగిన వారు ఎక్కువైపోయారు. అందుకే ఇక్కడ యోహాను తన పత్రికలో చెప్తున్నాడు, ఏమంటున్నాడంటే, ఈ లోకాన్ని ప్రేమించకండయ్యా, ఈ లోకంలో ఉన్న లోకాశలను ప్రేమించకండయ్యా, ఇదిగో ఈ లోకంలో ఉన్న శరీరాశలకు, నేత్రాశలకు, గొప్పతనాల మీద ఎగబడొద్దు. కాస్త బుద్ధి కలిగి దేవుని మాటలు విని జాగ్రత్తగా నేర్చుకోండి, దేవుని కొరకు జీవించండి అని ఆ యొక్క 15 నుంచి ఆ 17 వరకు కూడా చెబుతున్న మాటలు. ఇక 18 నుండి, అనగా యోహాను పత్రిక మొదటి పత్రిక 2వ అధ్యాయము ఆ యొక్క 18 నుంచి 24 వరకు వచ్చిన వాక్య భాగాల్లో ఈ మాటలు కూడా ఇక్కడ యోహాను మనకు చెప్తున్నాడు. ఇది ప్రభు రాకడ దినాల్లో జరిగే సంభవాలు, ప్రస్తుతం ఈ దినాల్లో కూడా జరుగుతున్న పరిస్థితులు. అందుకే 18వ వచనంలో అంటున్నాడు, అందరం చదువుదాం, చూడండి. ఆ యొక్క 2వ అధ్యాయం 18వ వచనం చదువుదాం. చిన్న పిల్లలారా, ఇది కడవరి గడియ, క్రీస్తు విరోధి వచ్చునని వింటిరి గదా. ఇప్పుడు కూడా అనేకులైన క్రీస్తుకు విరోధులు బయలుదేరి ఉన్నారు. ఇది కడవరి గడియ అని దీని చేత తెలుసుకోండి. దేని చేత తెలుసుకోవాలంటే ఇట్లాగ రాశాడు. 19వ వచనం కూడా చదవండి. వారు మనలో నుండి బయలు వెళ్ళిరి గాని వారు మన సంబంధులు కారు. కొంతమంది ఇదిగో ఈ క్రీస్తు విరోధులు అనేవారు, క్రీస్తుని వ్యతిరేకించేవారు ఎక్కడ ఉండారు అంటే ఇక్కడ లోకంలోనే ఉండారు, సంఘములోనే ఉండారు. అందుకే నా చిన్న పిల్లలారా, ఇది కడవరి గడియ, క్రీస్తు విరోధి వచ్చునని వింటిరి గదా. ఇప్పుడు అనేకులైన క్రీస్తు విరోధులు బయలుదేరుతున్నారు. ఇది కడవరి గడియ అని దీని చేత తెలుసుకోండి. వారు మనలో నుండి బయలు వెళ్ళారు గాని వారు మన సంబంధులు కారు. వారు మన సంబంధులైతే మనతో కూడా నిలిచి ఉంటారు. అయితే వారందరూ మన సంబంధులు కారని ప్రత్యక్షపరచబడినట్లు వారు బయలు వెళ్ళారు. మాకు సంబంధం లేదు అని బయలుకు వెళ్ళిపోతున్నారు క్రీస్తు విరోధులు. ఏవండి, రాకడకి ఎన్నో సూచనలు జరుగుతున్నాయి. అంతం అతి దగ్గరగా వస్తుంది. మనతో ఉన్నవారే, వీళ్ళెవరో మాకు తెలియదు, వీరికి మాకు సంబంధము లేదు అని వెళ్ళిపోయి వ్యతిరేకించే జనాంగం ఉన్న దినాల్లో మనం ఉన్నామని జాగ్రత్తగా ఆలోచన చేయండి. మనలో ఉన్న వారు, మనతో ఉన్నవారు మన సంబంధులు కారన్నారు. ఒకప్పుడు మేమందరం ఆత్మ సంబంధులమే, ఒకప్పుడు మనమందరం ఈ యొక్క సంఘ సంబంధులమే అని చక్కగా మరి జాగ్రత్తగా ఉంటున్నాం. రాను రానుగా తినగా తినగా ఏమైంది? చేదైపోయింది. తినగా తినగా చేదైపోతుంది, ఎక్కసమవుతుంది. ప్రభునందు ప్రియులారా, క్రీస్తు విరోధులు, అబద్ధ బోధకులు, అపవిత్రత పరిస్థితులు ఈ లోకంలో ఎంతగానో విచ్ఛిన్నమవుతున్నాయి. యేసు ప్రభువుకి వ్యతిరేకంగా మరొక విధానాలు లోకంలో జరుగుతూ ఉన్నాయి. ఏది ఏమైనా దేవుని సంఘములో ఉండ మనము, దేవుని కృపచేత రక్షించబడిన మనము, దేవుని యొక్క అమూల్యమైన రక్తం చేత విమోచించబడిన మనము, మనల్ని కడిగిన ప్రభు, మన పట్ల ప్రేమ చూపిన ప్రభు, మనల్ని ఆత్మ సంబంధులుగా చేసిన ప్రభు, ఆ ప్రభువుతో మనము నిలిచి ఉండాలి. ఆ ప్రభు సహవాసములో మనం సాగుతూ ఉండాలి. అందుకే ఇదే యోహాను సువార్తలో ఆయన మరి మనము చూసినప్పుడు 15వ అధ్యాయములో 4-5 వచనాల్లో ఇలాగా చెబుతున్నాడు. యోహాను సువార్త 15వ అధ్యాయం ఆయన 4-5 వచనాల్లో చెప్పగోరే విషయాలు ఏమిటంటే,
ఈ మాటలు మనం చదువుతుంటే మన మనస్సులో ఒక్కసారి మరి హృదయాల్లో మరలా ఈ దేవుని మాటలు విందాం. చూడండి 15వ అధ్యాయం 4-5 వచనాలు. నా యందు నిలిచి ఉండండి, మీ యందు కూడా నేను నిలిచి ఉందును. తీగె ద్రాక్షావల్లిలో నిలిచి ఉంటేనే గాని తనంతట తాను ఎలాగ ఫలించదో, అలాగనే నా యందును నిలిచి ఉంటేనే గాని మీరును ఫలింపరు. ద్రాక్షావల్లిని నేను, తీగలు మీరు. ఎవడు నా యందు నిలిచి ఉండునో, నేను ఎవని యందు నిలిచి ఉందునో వాడు బహుగా ఫలించును. నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. దేవుని బిడ్డలారా, మనము దేవుని పిల్లలం. దేవుని కృపచేత రక్షించబడ్డాం. దేవుని సంరక్షణలో, దేవుని సహవాసములో, దేవుని యొక్క సన్నిధిలో మనం ఎదగవలసిన బిడ్డలం. కాబట్టి కాలాలు మారినా కరిగిపోనిది దేవుని ప్రేమ. కాలాలు మారిపోతున్నా మారనిది దేవుని ప్రేమ, విడువనిది దేవుని ప్రేమ. దేవుని ప్రేమ చేత రక్షించబడిన నీవు నేను, దేవుని కృప చేత రక్షించబడిన నీవు నేను, దేవుని అమూల్యమైన రక్తం చేత మన పాపముల నుండి విడిపించబడ్డ మనం, దేవుడు మనల్ని తన సహవాసానికి పిలుచుకున్నాడు. తన సన్నిధిలో మార్గాన్ని చూపాడు. తన సత్యవాక్యాన్ని మనకు తెలియపరిచాడు. కడ వరకు కూడా ఆయనతో మనం ఉండడం మంచిది. ఆయనతో మనం సహవాసం చేయడం మనకు మంచిది. ఆయనతో మనకు సహవాసం చేస్తే మేలు కలుగుద్ది, అలాగనే సమాధానము కూడా కలుగుద్దని దేవుని వాక్యములో యోబు గ్రంథంలో 22వ అధ్యాయంలో మనం చూస్తాం. మనం ఎవరితో నడవాలి? ఎవరితో నడవాలి చెప్పండి? దేవునితో నడవండి. దేవునికి వేరుగా ఉండవద్దు. క్రీస్తు విరోధుల్లాగా దేవుని సంఘములో ఉండి క్రీస్తుని వ్యతిరేకించొద్దు, యేసు ప్రభువుని వ్యతిరేకించొద్దు. కానీ వారు కొంతమంది ఎలా ఉన్నారు అని ఇక్కడ మనకు చెప్పబడుతుందంటే, ఈ యొక్క యోహాను పత్రికలో 2వ పత్రికలో 19వ వచనంలో, 2వ అధ్యాయంలో మొదటి పత్రికలోనే 19వ వచనంలో ఏమన్నా, వారు మనలో నుండి బయలు వెళ్ళి గాని వారు మన సంబంధులు కారు. వారు మన సంబంధులైతే మనతో కూడా నిలిచి ఉంటారంట. వారు దేవుని సంబంధులైతే దేవునితోనే కూడా వారు నిలిచి ఉంటారు. కానీ పరిస్థితులలో ఈ రోజున ఏ విధముగా మనం చూసినా మీకు మాకు సంబంధం లేదండి, మీతో మేము ఉండమండి, మీరు కాదండి, అదండి ఇదండి అనే పరిస్థితులు ఈ లోకంలో చాలా ఎక్కువైపోతున్నాయి. ఇది ఎందుకంటే సాతానుగాడికి అప్పగింపబడుతున్నారు ప్రజలు. సాతానుగాడి కుయుక్తులకి లోబడిపోతున్నారు. సాతానుని వ్యతిరేకించకుండా, సాతాను పద్ధతులను తిప్పికొట్టకుండా చిన్న ప్రభావాలకే లోబడుతూ మీకు మాకు సంబంధం లేదు అండి అని వెళ్ళిపోతున్నారు. అందుకే ఇక్కడ యోహాను చెప్తున్నాడు, అయ్యా వారు మనలో నుండి వెళ్ళి వారు మన సంబంధులు కారు. వారు మన సంబంధులైతే మనతో కూడా నిలిచి ఉంటారు. అయితే వారు మన సంబంధులు కారని ప్రత్యక్షపరచబడినట్లు వారు బయటికి వెళ్ళిపోతున్నారు. వారు బయటికి వెళ్ళిపోతున్నారు. వారు దూరంగా వెళ్ళిపోతున్నారు. యేసు ప్రభువు ఏమన్నాడంటే, నా యందు నిలిచి ఉండండి, నేను మీ యందును నిలిచి ఉంటాను. నాకు వేరుగా ఉండి మీరు ఏమీయూ చేయరు. నేను ద్రాక్షావల్లిని, తీగలు మీరు నాలో నిలిచి ఫలించండి అయ్యా. ప్రభువు కొరకు ప్రేమ ఫలాలు ఫలించండి, సంతోషంగా ఉండండి, మీరు సమాధానంగా ఉండండి. ఆత్మఫలాలు రావాలంటే, దేవుని కొరకు ఫలించాలి అంటే ప్రేమ కలిగిన వారుగా ఉండాలి. ప్రేమ లేని వారుగా ఉంటే మనము తప్పనిసరిగా నష్టపోతాం. సంతోషంగా ఉండండి.
దేవునిని బట్టి, దేవుని వాక్యాన్ని బట్టి సమస్యల నుంచి విడుదల పొందడానికి, ఈ సమస్యల్లో పరిష్కారం ఏంటి, దీనికి ఏమి ఎలాగా ఉంది, దేవుని ద్వారా ఎలాగా ప్రేమలో ఐక్యతలో కలిసి దీన్ని ముందుకు తీసుకువెళదాం అనేటువంటి ఆ సంతోష ఆనందాలు లేవు, సమాధానాలు లేవు. అందుకే ప్రభువునందు ప్రియమైన దేవుని బిడలారా, మన సంబంధులు కారు, వాళ్ళు వెళ్ళిపోతున్నారు. దీనిని బట్టి ఏమిటో అనేది తెలుస్తుంది అన్నాడు. ప్రియులారా, ఒక తండ్రి దగ్గర ఇద్దరు కుమారులు ఉన్నారు. ఇద్దరు కుమారులు ఉండి, ఆ ఇద్దరు కుమారులు వారిలో ఒకడు చిన్నవాడు ఆ యొక్క తండ్రితో గొడవాడి ఏమన్నాడంటే, నాకు రావలసిన వాటా, నాకు రావలసిన ఆస్తి ఇచ్చేయి అన్నాడు. సరేనని తండ్రి చేసేది లేక ఏం చేశాడు అంటే, ఆ తండ్రి తన కుమారుడికి రావలసిన వాటాను ఇచ్చేశాడు. అందుకే ప్రియులారా, ఆ వాట తీసుకొని అతను వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత ఆయన దూర దేశానికి వెళ్ళాడు. తన యొక్క ఆస్తి అంతటిని కూడా దుర్వ్యాపారంలో అవజేశాడు. ఆస్తిని పోగొట్టుకున్నాడు. ఏమి చిల్లిగవ్వ లేదు, తినటానికి తిండి కూడా లేదు. ఏం చేయాలి అని ఎట్లాగొట్లాగా ప్రాణం నిలుపుకోవాలంటే ఏదైనా ఆయన దగ్గర చిల్లిగవ్వ లేదు. పని చేయడానికి కుదిరాడు. ఏం పనిలో కుదిరాడంటే పందులు మేపటానికి ఆయన కుదిరాడు. పందులు మేపటానికి కుదిరి ఆ పందులు తినే పొట్టు తిందామని, ఆకలి మంట తీర్చుకుందాం అనుకున్నాడు. కానీ ఆ పందులు కూడా ఆ పొట్టును తినడానికి ఈ వ్యక్తిని ఇచ్చేటప్పుడు అతడికి బుద్ధి వచ్చింది. అరేరేరే, అక్కడ నేను నా తండ్రితో ఉన్నప్పుడు, నా తండ్రితో నేను చాలా సమృద్ధి కలిగిన ఆహారాన్ని తింటున్నాను. ఇదిగో ఇక్కడ నేను నా బ్రతుకులో నా తండ్రిని విడిచిపెట్టాను, నా తండ్రి మాటను విడిచిపెట్టాను, నేను తండ్రిని వ్యతిరేకించాను, తండ్రి మాటకు దూరంగా వచ్చేసాను. ఇదిగో ఇక్కడ నేను తిప్పలబడుతున్నాను. కాబట్టి నా పరిస్థితుల్లో తిరిగి నాకు సహాయం చేయగలిగిన వాడని ఆయన తిరిగి దేవుని దగ్గరికి వచ్చాడు. దేవునికి స్తోత్రం. దేవుని దగ్గరికి వచ్చాడు. ఆ తప్పిపోయిన కుమారుడు ఆ తండ్రి దగ్గరికి వచ్చాడు. ఆ తండ్రి దగ్గరకు వచ్చి తను బుద్ధి తెచ్చుకొని క్షమాపణ కోరుకుంటున్నాడు. నాయనా, పరలోకమందున్న నా తండ్రి, నీకు వ్యతిరేకంగా నేను పాపం చేశాను. భూలోకంలో నాకు తండ్రిగా ఉండ నా తండ్రిని నేను ధిక్కరించాను, నా తండ్రి మాటను ధిక్కరించాను, నా తండ్రి మాటకు దూరంగా నేను జవదాటి వెళ్ళిపోయాను. ఇక్కడ నేను మరి చాలా ఇచ్చేస్తున్నానన్నాడు అని ఆయనకు బుద్ధి వచ్చి తిరిగి మరలా తన సహవాసానికి వచ్చాడు. కానీ ఇక్కడ క్రీస్తు విరోధులు వారు మనలో నుండి బయటకు వెళ్ళిపోయిన తర్వాత వారు కూడా ఏమంటున్నారు అని పరిస్థితులు చూస్తున్నప్పుడు ఈ 2వ అధ్యాయం 19వ వచనంలో మన సంబంధులే వారు మన సంబంధులైతే మనతో కూడా నిలిచి ఉంటారు, కానీ అయితే వారు మన సంబంధులు కారు, కానీ ప్రత్యక్షపరచబడినట్లు వారు బయలు వెళ్ళారు. అయితే మీరు పరిశుద్ధుని వలన అభిషేకం పొందిన వారు గనుక, పరిశుద్ధుని 20వ వచనం నేను చదువుతున్నా. అయితే మీరు పరిశుద్ధుని వలన అభిషేకం పొందిన వారు గనుక సమస్తమును ఎరుగుతారు. కాబట్టి ఇక్కడ ఆ తండ్రి దగ్గర నుండి వెళ్ళిపోయిన కుమారుడు మరి తిరిగి వచ్చినట్లుగా ఆయన, ఇదిగో నా తండ్రి దగ్గర చాలా సమృద్ధి అయిన ఆహారం ఉందని ఆయన ఎరిగి తండ్రి అభిషేకాన్ని పొందాడు. కాబట్టి తండ్రి యొక్క మనస్సును ఎరిగాడు. కాబట్టి ఆ తండ్రి దగ్గరికి ఆ కుమారుడు తిరిగి రావడానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ రోజున నిజ దేవుణ్ణి తెలుసుకొని నిజ రక్షణకుని పొంది నిజమైనటువంటి విశ్వాసిగా దేవుని వైపు చూడాలి. ఆ తండ్రి అయిన దేవుని వైపు చూడాలి. ఆ తండ్రి అయిన దేవుని కుమారుడైన యేసుక్రీస్తు మాట యందు నమ్మిక ఉంచి తిరిగి నువ్వు ఆ తండ్రితోనూ ఆ దేవుని మాటతోనూ సహవాసం చేస్తే నీ జీవితంలో మేలు పొందుతావు. లేకపోతే ఆ యొక్క క్రీస్తు వ్యతిరేకుల వలె, క్రీస్తుని
తండ్రిని వ్యతిరేకించామనుకోండి, అప్పుడు చాలా నష్టపోతావని బైబిల్ చెప్తుంది. 22వ వచనం దయచేసి చదువుతారా దేవుని బిడలారా? మనం 2వ అధ్యాయం 22వ వచనం. యేసును క్రీస్తు కాడని చెప్పువాడు తప్ప ఎవడు అబద్ధికుడు? తండ్రిని కుమారుని ఒప్పుకొనని వీడే క్రీస్తుకు విరోధి. కనుక క్రీస్తు విరోధులు మనలో నుండే వ్యతిరేకంగా వెళ్ళిపోతూ ఎన్నో వ్యతిరేకమైన చర్యలు జరుగుతూ ఉన్న దినాల్లో మనం ఉన్నాం. అయితే ఆత్మచేత అభిషేకం పొందిన వారైతే కడగబడిన పంది, బురదలోనికి దొర్లిన పంది మరలా కడగబడి ఆ నూతన పరిశుద్ధ అభిషేకంతో, ప్రభువా నేను లోకంలో మరి బురదలో దొర్లిపోయాను, నా పాపముల చేత నేను మరలా వెళ్ళిపోయాను కాబట్టి ఇదిగో లోకంలో ఉన్న ఆశలు, లోక విధానాలు నీ వలన పుట్టినవి కాదు. నీ రాజ్యంలో నేను ఉండాలి అంటే ప్రభువా తండ్రి అయిన నిన్నును, నీ యొక్క మాట వాక్యాన్ని నేను ఆనందిస్తూ నీ కొరకు జీవించే జీవిత విధానాల్లో నన్ను కడుగు, నన్ను నీ యొక్క అమూల్యమైన పరిశుద్ధ రక్తం ద్వారా కడిగి నూతన బుద్ధిని, నూతన హృదయాన్ని కలిగి నీ మీద ఆనుకుంటూ నీ కొరకు జీవించే విధానాలు నాకు దయచేయండి అని ప్రార్థన చేసుకోవాల్సిన అవసరత ప్రతి విశ్వాసికి ఉన్నదని నేను దేవుని వాక్యాన్ని బట్టి తెలియపరుస్తున్నాను. సంఘములో ఉన్నాం కదా అని క్రీస్తుని వ్యతిరేకించి క్రీస్తుకు విరోధులుగా మన హృదయాలను అప్పగించుకుంటే నష్టపోతావు. కాబట్టి నాశనములోనికి, నష్టములోనికి పోకూడదని ప్రభు అనేక సంగతులు పరిశుద్ధ గ్రంథంలో చెబుతున్నాడు. మనము దేవుని వాక్యములో ప్రభు అయిన యేసు క్రీస్తు ఇలాగా చెబుతా ఉన్నాడు. ఏం చెబుతున్నాడు? మత్తయి సువార్త 24వ అధ్యాయము 5వ వచనాన్ని ఒక్కసారి మనం చదువుతున్నప్పుడు, ఇక్కడ మత్తయి సువార్తలో 24వ అధ్యాయములో మన ప్రభు అయిన యేసు క్రీస్తు ఇలాగా చెబుతా ఉన్నాడు. ఏం చెబుతున్నాడు దయచేసి చదవండి. 5వ వచనాన్ని, 24వ అధ్యాయం మత్తయి సువార్త 5వ వచనంలో అంటున్నాడు. ఏమంటున్నాడంటే, అనేకులు నా పేరట వచ్చి నేనే క్రీస్తునని చెప్పి పలువురిని మోసపరుస్తున్నారు. నేనే క్రీస్తుని, నేనే మంచివాడిని, నేనే నిజమైన దేవుణ్ణి అని చెబుతూ పలువురిని మోసపరిచే దినాలు ఈ లోకంలో పరిస్థితులు ఉంటాయని యేసు ప్రభువారు 2000 సంవత్సరాల క్రిందటే చెప్పాడు. అనేకులు నా పేరట వస్తున్నారు, అనేకులు నా పేరట వచ్చి నేనే క్రీస్తునని చెప్పి పలువురిని మోసపరుస్తున్నారన్నాడు. అయితే ఇక్కడ ఒక మాట జాగ్రత్తగా మీరు 13వ వచనం కూడా చదివి యోహాను పత్రిక దగ్గరికి వద్దాం. చూడండి, 24వ అధ్యాయము 13వ వచనంలో కూడా ఏమంటున్నాడంటే యేసు ప్రభు, అంతము వరకు సహించబడిన వాడు ఎవడో వాడే రక్షణబడు. ఎవరు అంతము వరకు, ఇదిగో మిమ్మల్ని ప్రబోధాలు చేసే ప్రబోధమైన బోధలు రావచ్చు, మిమ్మల్ని తప్పులోకి లాగించే తప్పు బోధలు రావచ్చు, ఇదిగో క్రీస్తును వ్యతిరేకించే వ్యతిరేకులు మీలో లెగవచ్చు, అనేకులు మోసపరుస్తారు, అనేకులు అనేక విధాలుగా చేస్తారని చెబుతూ ఇలాగా చెప్పితే, ఇదిగో అన్యాయము, అక్రమం అనేది విస్తరిస్తే, ప్రేమలు అనేవి చల్లారితే, ప్రేమ చల్లారుట చేత, అక్రమము విస్తరించడం చేత అనేకులు ప్రేమ చల్లారిపోయిందని చెప్పిన తర్వాత ఆ 13వ వచనంలో అన్నాడు, అంతము వరకు సహించిన వాడెవడో వాడే రక్షణ పొందుతాడు, వాడే దేవుని రాజ్యంలోనికి వెళుతున్నాడు. అందుకే యేసు ప్రభుల వారు ఆయన చెప్పిన మాటల్ని యోహాను సువార్తలో యేసు ప్రభు ఆ రోజున చెప్పిన మాటల్ని ఈ యొక్క భక్తుడైన యోహాను తన జీవితంలో జాగ్రత్తగా పెట్టుకొని ఎన్నో సమస్యలు వస్తున్నా దేవుని ప్రేమలో నిలిచి ఉండడానికి మరి ముందుకు సాగి వెళుతున్నాడు. ఎన్నో వ్యతిరేకతలు వస్తున్నా
దేవుని ప్రేమలో ముందుకు వెళ్ళడానికి ఆయన సాగి వెళ్ళిపోతున్నాడు. కనుక ఇవన్నీ చూస్తా ఉంటే ఇక్కడ మనం జాగ్రత్తగా ఈ యోహాను సువార్త, యోహాను పత్రిక మొదటి పత్రికలో 2వ అధ్యాయములో 18 నుంచి మనం 19వ వచనం కూడా చదివాం. 20వ వచనం అభిషేకాన్ని గుర్తు చేశాం. 21వ వచనంలో ఇట్లాగా ఉంది. 21వ వచనం చదువుతున్నాను నేను. మీరు సత్యమెరగని వారైనందున నేను వ్రాయలేదు గాని మీరు దానిని ఎరిగి యొన్నందునను ఏ అబద్ధమును సత్య సంబంధమైనది కాదని ఎరిగి యొన్నందున మీకు కూడా వ్రాస్తున్నాడు. ఇక దేవుణ్ణి ఎరిగిన వారు ఎన్ని శ్రమలు వస్తున్నా మీరు జాగ్రత్తగా ఉండాలి. దేవుని అభిషేకం పొందిన వారు మీరు జాగ్రత్తగా ఉండాలి. ఈ యొక్క తప్పు బోధలను బట్టి, మనుషులు లాగే ఇచ్చలను బట్టి మీరు పోకూడదు. తండ్రిని కుమారుడిని ఒప్పుకునేవాడే క్రీస్తుకు సంబంధించిన వాడు. ఎవడో రక్షణ పొందినవాడు దేవునిలో నిలిచి, సహవాసంలో నిలిచి, జాగ్రత్తగా దేవుని మాటకి లోబడుతూ మన జీవితాల్లో దేవుని కొరకు జీవించినప్పుడే, ఆ సత్యానికి సాక్షులుగా ఉన్నప్పుడే మీరు చాలా దీవెన పొందుతారని చెప్పి ఆ 22వ వచనంలో యేసు క్రీస్తు కాడని చెప్పేవాడు అబద్ధికుడని, కుమారుని ఒప్పుకొనని ప్రతివాడు తండ్రి అంగీకరించని వాడని, అంగీకరించేవాడు కాడు. కుమారుని ఒప్పుకొనువాడు తండ్రిని అంగీకరించు వాడు. అయితే మీరు మొదటి నుండి 24 మీరు మొదటి నుండి వింటిరి, దేనిని వింటిరో అది మీలో నిలువనియండి. మీరు మొదటి నుండి వినిన దాన్ని మీలో నిలిచిన ఎడల మీరు కూడా కుమారుని యందు నిలిచి ఉంటారు. మొదట ఉన్నవాడు దేవుడే, మొదట చూపించిన ప్రేమ దేవుడే, రక్షించిన వాడు దేవుడే. మొదటి నుండి మనం ఎక్కడ ఉన్నామో, ఏ పరిస్థితుల్లో ఉన్నామో అక్కడే మనం నిలిచి ఉండి మన జీవితాల్లో ప్రభు వైపు చూస్తే ప్రభువు మనల్ని ఆయన రాకడలో మనల్ని ఉన్నతమైన వారి రాజ్యంలోనికి తీసుకువెళతాడు. కాబట్టి ఈ కడవరి దినాల్లో జాగ్రత్తగా అబద్ధ క్రీస్తులు, పలువురిని మోసపరిచే విధానాలు, తప్పు పద్ధతుల్లోకి తీసుకెళ్లే బోధలు ఎక్కడున్నారు అంటే వాళ్ళు మనలోనే ఉంటారు, రహస్యంగా బోధిస్తారు. ఇంకా ఆ మాటలు కూడా దీనికి అనుసంధానంగా పేతురు పత్రికలో చెప్పాల్సి ఉండి, కానీ మరొకసారి ప్రభు చిత్తమైతే ఈ క్రీస్తు విరోధుల యొక్క చర్యలను గూర్చి ఎలా ఉంటున్నాయో లేఖనాల్లో నుంచి మనం నేర్చుకొని కోరుతున్నాం. కాబట్టి ఈ రాత్రి దేవుని యొక్క వాక్యం వినుచున్న ప్రియ సోదరి సోదరుడా, మనమందరము కూడా దేవుని మీద ఆధారం కలిగిన వారంగా ఉండాలి. దేవుని మాట మీదే మనం ఆనబెట్టుకొని మనం ఉండాలి. అప్పుడే మనం మొదట దేవుని నుండి ఎరిగినాము, మొదటి నుండి ఎట్లా ఎరిగితేమో మనకు వస్తున్న కష్టాలలో, మన శ్రమలలో, మన ఇరుకులలో, మన యొక్క హీతి బాధల నుండి మనల్ని తప్పించి, విడిపించి, సంరక్షించి, పోషించి, బలపరచగలిగిన వాడు దేవుడే. కాబట్టి మనమందరము కూడా నేను నిజమైన ద్రాక్షావళిని యేసయ్య చెప్పాడు. నిజమైన దేవుడు ఆయనే, నిత్య జీవము ఇచ్చే దేవుడు ఆయనే, నిజమైన ప్రేమ చూపిన వాడు ఆయనే, నిజమైన ప్రాణం పెట్టినవాడు ఆయనే, తన అమూల్యమైన రక్తం ద్వారా మనల్ని కడిగి తన సొత్తుగా చేసుకున్నవాడు ఆయనే. కాబట్టి మనము ఆయన మీద ఆధారపడుచు, ఆయన మాట మీద, ఆయన జీవవాక్యం మీద ఆధారపడుతూ ఈ లోకంలో ఉన్న మాటలైనను, ఈ లోకంలో ఉన్న పద్ధతులైనను, ఈ లోకములో ఐకిక విచారాలు గాని, ఈ లోకములో ఆ గొప్పతనాలను వీటిని విడిచిపెడదాం. ప్రభువే గొప్పవాడు, ప్రభువే ఉన్నతమైన మార్గానికి నడిపించగలిగిన వాడు కనుక ఆయనే నిజమైన దేవుడు. గనుక ఇది కడవరి దినాల్లో, ఇది కడవరి కాలపు హెచ్చరిక, ఇది సిలువ సువార్త ప్రణాళిక. అంతం వరకు జాగ్రత్తగా ఉండాలి, అంతం వరకు ఆయనలో నిలిచి ఉండాలి, అంతం వరకు ఆయన సహవాసంలో భద్రతపరచబడుతూ ఆయన మాటల కొరకే మన జీవిత విధానంలో జీవిస్తే దేవుడు సమృద్ధిగా మనల్ని నడిపిస్తాడు. అందుకే ఇంకా దేవుని వాక్యములో ఇశ్రాయేలు ప్రజలు దేవుని మాట వినలేదు. అందుకే ఆ యొక్క హెబ్రీలు రాసిన పత్రికలో కూడా ఈ యొక్క 3వ అధ్యాయంలో ఆ 15వ వచనం నుంచి 15వ వచనం వరకు, అనగా దేవుని వాక్యములో ఒక్కసారి ఈ మాట నేను చదివేసి ప్రార్థన చేయాలని
ఆశిస్తున్నాను. హెబ్రీయులకు రాసిన పత్రిక మనము జాగ్రత్తగా 3వ అధ్యాయములో ఇట్లాగా రాస్తున్న మాటని దయచేసి చదవాలని నేను కోరుతున్నాను. 8వ వచనంలో, అలాగే మనం 12వ వచనం 15వ వచనాన్ని చదువుకుందాం. 3వ అధ్యాయంలో 8వ వచనాన్ని చదవండి. ఇలాగా రాస్తుంది: నేడు మీరు ఆయన శబ్దమును వినిన ఎడల అరణ్యములో శోధన దినమందు కోపం పుట్టించినప్పటి వలె మీ హృదయాల్ని కఠినపరచుకొనకండి. 40 సంవత్సరములు వారి నా కార్యాలు చూచారు, నా పితరులు నన్ను పరీక్షించారు. కావున నేను ఆ తరము వారి వలన విసికి వీరెల్లప్పుడూ తమ హృదయాలలో తప్పిపోచున్నారు, నా మార్గాన్ని తెలుసుకొనడం లేదు. గనుక నేను కోపంతో ప్రమాణం చేశాను, నా విశ్రాంతిలో ప్రవేశింపలేదని చెప్పి తిని. సహోదరులారా, దేవుని సంఘములో ఉన్నవారల్లారా, సహోదరులారా అంటే దేవుని సంఘములో ఉన్నవారల్లారా, జీవము కలిగిన దేవునిని విడిచిపోయేటట్టి విశ్వాసము లేని దుష్ట హృదయాలు మీలో ఎవరి యందన్న ఉన్నాయేమో మీరేలో జాగ్రత్తగా చూసుకోవాలి. నేడు మీరు ఆయన శబ్దం వినండి, నేడు మీరు ఆయన మాట వినండి. ఇదిగో ఇక్కడ 15వ వచనంలో అంటున్నాడు, మీ హృదయములను కఠినపరచుకొనుకోవాలనని ఆ దేవుడు చెప్పుచున్నాడు. గనుక పాపం వలన వచ్చే భ్రమ చేత మీలో ఎవరు కూడా కఠినులుగా ఉండకండి. దేవుని మాటల గురించి మీరు దేవుని మాటలు ధిక్కరించవద్దు అని దీని అర్థం. దేవుని మాటలు గాక లోక మాటలు, లోక పద్ధతులు కలిగి ఉంటే, మీ హృదయాలు కఠినపరుచుకుంటే, నేడు అనబడే సమయం ఉండగానే ప్రతిదినం ప్రభుతో మనం ఆధారపడాలి. ప్రతిదినం ప్రభు మాట మీద మనం ఆధార పెట్టుకోవాలి. నేడు అనబడే ప్రతి దినము ఒకనినొకడు బుద్ధి చెప్పుకోండి. ఏలైనగా మొదట్లో ఉండిన దృఢమైన విశ్వాసం అంతం వరకు మీరు గట్టిగా చేపట్టిన ఎడలను క్రీస్తు రాజ్యములో పాలివారవుతారు. దేవుడు ఈ మాటల్ని మనందరికీ దీవెనకరంగా అనుగ్రహించును గాక. ఆమేన్. కళ్ళు మూసుకోనండి, ప్రార్థన చేసుకుందాం. ఈ మాటలను బట్టి ప్రభువా, ఈ యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 15వ వచనం నుండి 24వ వచనం వరకు మేము వాక్యాన్ని చదువుకొని నీ లేఖనాల్లో నుంచి కొన్ని విషయాల్ని మేము ఆలోచించటానికి ఆలోచనకర్త, మీరు ఇచ్చిన ఆలోచనలను బట్టి వందనాలు. ఈ లోకంలో మేము ఎలాగా బ్రతకాలి, ఇదిగో మేము దేని మీద ఆధారపడాలి, ఇదిగో ప్రభువా మనుషులను నమ్ముకుంటే మరి నాయన మేము పాడైపోతాం. ఇదిగో యెహోవాను ఆశ్రయించినప్పుడు మేము ధన్యులమవుతాం. రాజులను నమ్మితే మరి మేము పాడైపోతాం. ఇదిగో యెహోవా నమ్మినప్పుడు ధన్యులవుతాం. యెహోవా నమ్మిన వాడు ధన్యులవుతారు. ఇదిగో యెహోవా ఉత్తముడవు నాయనా, రుచి చూచి తెలుసుకున్నాం, నిన్ను ఆశ్రయించాం, నీవే మమ్మల్ని ధన్యులుగా చేయదోడతాం. కనుక లోకములో ఉన్న వాటినైనను, లోకాశలు, నేత్రాశ, జీవపుడంబము, తండ్రి గొప్పతనం ఈ నీ ద్వారా పుట్టినవి కాదు. చాలాసార్లు ఈ విషయాలు నిన్ను మరిచిపోయి ఈ విషయాలే గొప్ప అనుకొని లోకములో లోకాశలకు లోబడిపోయావు నాయన. మన్నించండి, క్షమించండి తండ్రి. గొప్పతనం మీద ఎగబడుతున్నాం ప్రభువా. గొప్పతనం మరి నీ అయినా అది నీవే గొప్ప దేవుడు ప్రభువా. ఇదిగో తన్ను తాను తగ్గించుకున్నవాడు మరి దీవించబడతాడని తెలిసిన లోకంలో మేమే అందరికంటే గొప్పవాళ్ళం. లోకంలో మేము లోకాశలతో పెట్టిరేగిపోతున్న మా బ్రతుకులను మన్నించండి నాయన. క్షమించండి ప్రభువా. నీ మీద ఆధారపడే బుద్ధిని మాకు దయచేయండి. నీ మాటను నమ్ముకొని నీ కొరకు జీవించే జీవితాలు మాకు దయచేయండి. ఇది కడవరి కాలపు హెచ్చరిక. ఇదిగో నా చిన్న పిల్లలారా అన్నారు. ఏ వయసులో ఆధ్యాత్మికంగా దేవుని పిల్లలుగా ఉండప్పుడు దేవుని బిడ్డలు దేవుని మాట కొరకు ఆశ పెట్టుకోవాలి. దేవుని మాట పద్ధతుల మీద లోబడాలి. ఇదిగో క్రీస్తుకు వ్యతిరేకంగా ఉండవద్దు.
నాయన నీకు వేరుగా ఉండి మేమేమీ చేయలేము నాయన. మమ్మల్ని మన్నించి మమ్మల్ని బలపరిచి ప్రభువా, ఇదిగో తండ్రి, అనేకులు నీ పేరట నీలో నుంచే మాలో నుంచే బయటికి వెళ్ళి ఇదిగో ప్రభువా, మేము ఇదిగో మీరెవరో మాకు తెలియదు అని అనేక రీతులుగా చాడీలు చెప్పే పద్ధతులు లోకంలో మేము చూస్తున్నాం తండ్రి. లోకాశలు, నేత్రాశలు, జీవబడంబం నీ ద్వారా పుట్టినవి కాదు ప్రభువా. కడగండి ప్రభువా, నీ వాక్యం ద్వారా మాట్లాడారు, మమ్మల్ని బలపరచండి ప్రభువా. నీలో ఫలించే జీవితం మాకు దయచేయండి. అంతం వరకు సహించిన వారే రక్షించబడతారు. మొదటి నుండిన వారు సత్యమునకు సాక్షులుగా మీరు నిలిచి ఉన్నట్లయితే మీరు దీవించబడతారన్నారు. మీ దీవెన పొందే బిడ్డలుగా మమ్మలను నీ వాక్యములో సాధనలో బలపరచండి తండ్రి. ఈ రాత్రి మీరు మాట్లాడిన మా గ్రామాన్ని దీవించండి. గ్రామంలో నీ ప్రజలని చెప్పుకుంటున్నవారు, నమ్ముకున్నవారు నమ్మకంగా నిన్ను వెంబడించే కృప దయచేయండి. నమ్మకపోతే నాశనమే నాయన. ఇదిగో లోతు జీవిస్తున్న దినాల్లో సొదొమ గొమొర ప్రాంతం మీదకి మీ అగ్నిని కుమ్మరించారు. ఇదిగో ఈ దినాల్లో ప్రభువా, ఈ లోకంలో ఎన్నో దుర్సంఘటనలు జరుగుతున్నాయి. ఇన్ని చూస్తున్న దేవుని ప్రజల్లో భయము లేని పద్ధతులు, బొత్తిగా విచ్చలవిడితనాలు ఈ లోకంలో జరుగుతున్నాయి ప్రభువా. మేమేమి చేయలేం ప్రభువా. మీ పాదాలను పట్టుకొని బ్రతిమలాడుతున్నాను. నా విషయంలో అయితే, నా కుటుంబం విషయంలో అయితే, నీ సంఘములో నమ్మకంగా బ్రతుకుతున్న వారి విషయంలో మీరు దయ చూపండి నాయనా. మీరు కరుణించండి ప్రభువా. నీ కరుణ వాత్సల్యము చొప్పున మీరు బలపరచండి ప్రభువా. ఎవరు అంతం వరకు సహిస్తారో, ఎవరు అంతం వరకు నీకు తట్టు చూస్తున్నారో వారిని దీవించండి. ఎవడు నీ మీద ఆశ పెట్టుకొనునో, ఎవడు నీ మీద ఆశ పెట్టుకొనునో, ఎవడు నీ కోసం ఎదురు చూచునో వాడిని మీరు దీవిస్తారన్నావు ప్రభువా. మా ప్రభువా, నీ కొరకు కనిపెట్టుకొనుచున్నాం. నీ రాకడ కొరకు నిరీక్షణతో, విశ్వాసముతో సాగి వెళ్ళగలిగే కృప దయచేయండి. ఇదిగో ప్రభువా, నీ మాట విన్న లోతు సొదొమలో నుంచి బయటికి వచ్చాడు. నీ మాటను లెక్క చేయని లోతు భార్య ఉప్పు స్తంభంగా చేయబడినట్లు మీ లేఖనాల్లో మేము చూస్తున్నాం. ఇంకా లేఖనాల్లో ఎన్నో సంఘటనలు, ఎన్నో విషయాలు మేము చూడగలుగుతాం. కానీ అవ్వా, ఈ కడవరి దినాల్లో, ఈ రాకడ దినాల్లో క్రీస్తు విరోధి ఎవడిని మృంగుదునని గర్జించు సింహంలా సంఘములో అనేకుల్ని దురాశలోనికి ఈడ్చుకు వెళుతున్నాడు. అయితే ప్రభువా, తండ్రి దగ్గర నుంచి వెళ్ళిన ఆ బుద్ధి లేని కుమారుడు బుద్ధి వచ్చినప్పుడు తిరిగి తండ్రి ఇంటికి వచ్చారు. పరమ తండ్రి, నీ సంఘంలో అనేక బిడ్డలు ప్రభువా నూతన బుద్ధిని, నూతన హృదయాన్ని నీ మీద ఆధారపడి, నీ మాటల మీద, జీవపు మాటల మీద మరి ఆశ పెట్టుకొని జీవితంలో నీ కొరకు సాక్షులుగా నేను సంఘంలో ఉండే బిడ్డలు బ్రతకడానికి సహాయం చేయండి. ఈ వాక్యాన్ని మా హృదయాల్లో మండింప చేయండి. విత్తబడిన వాక్యం నీరు కట్టి ఫలింప చేయండి. పరిశుద్ధాత్ముడా, మీ పరిశుద్ధ అభిషేకాన్ని మీరు మాకు దయచేయండి. ప్రేమ కలిగిన తండ్రి, కృపగల మా రక్షక, మీ ప్రేమ నేటి వరకు మమ్మల్ని నడిపించింది. ఇదిగో ఈ నేటి వరకు మమ్మల్ని నిలబెట్టింది. మీరు అక్కడ కొరకు కనిపెట్టుకొనుచున్నాం తండ్రి. నీ వాక్యం ద్వారా మమ్మల్ని బలపరచండి. మీరు అక్కడకు మమ్మల్ని సిద్ధపరచండి. గ్రామాన్ని దీవించండి. గ్రామంలో ప్రజలందరికీ నీ రక్షణ దయచేయండి. రక్షణ పొందిన ప్రజలందరూ నీ మీద ఆధారం కలిగిన బ్రతుకుటకు సహాయం చేయండి. నీ మాట కొరకు జీవించే భాగ్యం దయచేయండి. అంతం వరకు సహించిన వాడే రక్షించబడతాడు. మీ రాజ్య వారసులుగా చేయబడతారు. నీలో నిలిచి ఫలించే సంఘంగా, ప్రేమ, సంతోష, సమాధానాలు కలిగిన బిడ్డలుగా జీవించుటకు సహాయం చేయండి. ఈ రాత్రికాల దీవెనలు కోరుకుంటూ, సంఘములో ఉన్న ప్రతి ప్రార్థన సహాయం కోరుకుంటూ, తిరిగి సంఘ సహవాసంలో మేము కలిసి ఆనందించే వరకు కూడా మీ కృపా సన్నిధిలో మమ్మల్ని బలపరిచి నడిపించమని యేసు ప్రభుల వారి పరిశుద్ధ నామములో ప్రార్థించి వినయంగా వేడుచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన ప్రభు రక్షకుడైన యేసు క్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం
కూడి ఉన్న మనందరికీ, సకల పరిశుద్ధులకు, ఆయన రాకడ కొరకు ఆశతో అపేక్షించే వారందరికీ ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం తోడయుండి నడిపించును గాక. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలు.